ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ భారతదేశంలో ఎంతోమంది మహనీయులు జన్మించారు. రామానుజాచార్యుల వారు, ఆదిశంకరాచార్య స్వామి, యోగి వేమన్న గారు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతోమంది పుణ్యాత్ములు ఈ దేశంలో జన్మించారు. ఆ కోవకు చెందినటువంటి ఇంకొక మహానుభావుడే పోతులూరి వీరబ్రహ్మం గారు. ఈ మహానుభావుడు కాలజ్ఞానాన్ని రచించి మనకు అందించాడన్నమాట. సమాజంలో ఎక్కడ ఏ వింత జరిగినా కూడా ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీని గురించి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పాడురా అని మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రహ్మం గారు చెప్పినటువంటి కాలజ్ఞానం ప్రకారము ఎన్ని సంఘటనలు జరిగాయి, ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని జరుగుతున్నాయి, ఇక రాబోయే కాలంలో ఏ ఏ సంఘటనలు జరగవలసి ఉంది అనేటువంటి కొన్ని విషయాలను ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని యథాతథంగా నేను ఇక్కడ మీకు చదివి వివరిస్తాను. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. కలియుగ కాలజ్ఞానము. కలియుగమునకు 4,32,000 సంవత్సరాలు ఆయు. 5,000 సంవత్సరాల నంతరము మనుధర్మము మారిపోవును. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే 4 యుగాల్లో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆయుర్దాయం ఉంటుంది. కలియుగానికి 4,32,000 సంవత్సరాల ఆయుర్దాయము, ద్వాపరయుగానికి 8,64,000 సంవత్సరాల ఆయుర్దాయము, త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాల ఆయుర్దాయము, కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు ఆయుర్దాయము అని చెప్పి పెద్దలు మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ కలియుగంలో 5,000 సంవత్సరాలు ముగిసిన పిమ్మట మనుధర్మ శాస్త్రమే మారిపోతుంది అని బ్రహ్మం గారు చెప్పారు. అంటే ఇప్పటికీ 5,000 సంవత్సరాలు ముగిసిపోయింది కలియుగం పుట్టి. మనుధర్మ శాస్త్రము కూడా మారిపోయిందండి. రాజ్యాంగం ప్రకారము కుల వివక్షత అనేది కూలిపోయింది. కుల మతాలకు అతీతంగా వివాహాలు జరుగుతూ ఉన్నాయి. పూర్వము దాదాపుగా ఒక హిందువునే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు, ఒక కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు. బ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారము 5,000 సంవత్సరాల తర్వాత మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు అధికంగా జరుగుతాయి అని చెప్పారు. ప్రస్తుతము అదే జరుగుతూ ఉందండి. ఆ తరువాత మానవులలో నీతి, ధర్మము, సత్యము మాయమై అన్యాయమే రాజ్యమేలును. చూడండి, మానవుల్లో సత్యము, ధర్మము, నీతి అనేది పూర్తిగా మటుమాయమైపోయి అన్యాయమే రాజ్యమేలుతుందంటే ఎవరి దగ్గర అయితే నీచ గుణాలు, దుర్మార్గపు ఆలోచనలు అధికంగా ఉంటాయో అటువంటి వాళ్ళు మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారు. రాజ్యాన్ని ఏలేటువంటి అధికారం కూడా అటువంటి వాళ్ళకే వస్తుంది అని బ్రహ్మం గారు చెప్పారు. ఇక ఆ తరువాత బ్రాహ్మణులు వృత్తి ధర్మం వదిలి మద్యమాంసాలకు లోబడి చెడుదారులు పట్టెదరు. పరమ పవిత్రమైనటువంటి బ్రాహ్మణులు వృత్తి ధర్మం వదిలిపెట్టి, అంటే అర్చక వృత్తుల్ని వదిలిపెట్టి, దేవతారాధనని వదిలిపెట్టి మద్యమాంసాలని అధికంగా భుజిస్తూ చెడుదారులు పడుతారు, తలకమాలిన పనులు చేస్తారు అని చెప్పి బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అదేవిధంగా వైశ్యులు చెప్పులు వ్యాపారములు చేసుకునేదరు. పూర్వకాలంలో వైశ్యులు అంటే కోమట్లు బంగారు వ్యాపారము, వస్త్రాలు, కిరాణా కొట్లు పెట్టుకొని చక్కగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్లకు కూడా డబ్బులు కరువైపోయి, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి వాళ్ళు చెప్పులు, కుండలు అమ్ముకునేటువంటి స్థితికి దిగజారిపోతారు. చెప్పుల వ్యాపారాలు చేసుకుంటారు వైశ్యులు. ఎందుకంటే పూర్వకాలంలో ఆ యొక్క పంచమ కులస్తులు మాత్రమే చర్మపు వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, చర్మంతో చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు. వైశ్యులు కూడా అటువంటి వ్యాపారాలు చేస్తారని కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు. అదేవిధంగా క్షూద్రులు, రైతులు పందులు, కోళ్ళు మేపుకొనుచు, కర్షకులు వ్యాపార పద్ధతులు గిట్టక పాలు పెరుగు అమ్మి బతికేరు, పట్టణాలకు వలసపోయేరు. అంటే క్షూద్ర జాతిలో జన్మించిన వాళ్ళు, అంటే మిగిలినటువంటి అన్ని కులాల వాళ్ళు, రైతులు, రెడ్లు, కమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కూడా చక్కగా భూమి దున్ని పంటలు పండి అందరికీ అన్నం పెట్టేటువంటి రైతులు ఈ వ్యవసాయము పద్ధతులు గిట్టక పందులు మేపుకొనుచు, కోళ్ళు మేపుకొనుచు, ఆవులు మేపుకొనుచు, పాలు పెరుగు అమ్ముకొని జీవిస్తారు. మరికొంతమంది రైతన్నలు వ్యవసాయంలో లాభాలు లేక రైతు ధర్మాన్ని విడిచిపెట్టి
పట్టణాలకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటారు అని చెప్పి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. భారతదేశాన్ని తెల్లవారు ఏలెదరు దోచుకుందురు. తెల్లవారు అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు అని మనము అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్ళే మన దేశాన్ని పరిపాలిస్తారు, మన దేశాన్ని దోచుకుంటారు అని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు మనం చూసినట్లయితే కోహినూరు వజ్రం కానీ, మయూర సింహాసనం కానీ ఇవన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోయారు కదండి. అదేవిధంగా ఉత్తర దేశాన వైశ్యుల ఇంట గాంధీ అనువాడొకడు పుట్టి కట్ట చేత పట్టి తెల్లవాళ్లను వెళ్ళగొడతాడు. అంటే భారతదేశంలో కోమటి వాళ్ళ ఇంట్లో గాంధీ అనే ఒక మహాత్ముడు జన్మించి కర్ర చేత పట్టుకొని తెల్లవాళ్లను వెళ్ళగొడతాడు అని కూడా బ్రహ్మంగారు ఏనాడు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ముండమోపులంత ముత్తైదులయ్యేరు, ముండలే రాజ్యాలు ఏలేరు. అంటే భర్త చనిపోయినటువంటి వాళ్లకు మళ్ళీ వివాహాలు జరుగుతాయి. పూర్వకాలంలో ఒకసారి భర్త చనిపోతే సతీ సహగమనం చేసేవాళ్ళు, లేదంటే వాళ్ళు భర్తనే తలుచుకుంటూ జీవితాంతము కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండేవాళ్ళు. కానీ కాలజ్ఞానం ప్రకారము భర్త చనిపోయినటువంటి వాళ్లకు మళ్ళీ వివాహాలు జరుగుతాయి. భర్త లేనటువంటి వాళ్ళే దేశాన్ని పరిపాలిస్తారు, రాజ్యాలను ఏలుతారు అని చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా మీకే తెలుసు, నేను వివరించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మంగళ్ళు చాకళ్ళు అధికారులయ్యేరు, మాలమాదిగ మంత్రులు వచ్చేరు, ఎంపిలి చెట్లకు నిచ్చెనలు వేసేటువంటి వీరులు మునుముందు పుడతారు. వెంపిలి చెట్లు అంటే చెరువుల దగ్గర ఉంటాయి కదండి, చిన్న చిన్నగా ఉంటాయి. తులసి మొక్క ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అటువంటి చెట్లకు నిచ్చెనలు వేసేటువంటి మహాత్ములు జన్మిస్తారంట. అంటే లిల్లీపుట్స్ చిన్న చిన్న సైజులో మనుషులు జన్మిస్తారని చెప్పి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు మనకు చెప్పి ఉన్నారు. స్వాములని చెప్పుకొని ఎందరో మోసాలు చేసేరు. ఈ భారతదేశంలో మేము స్వాములము అని చెప్పుకొని కాషాయపు వస్త్రాలు కట్టి ప్రజల్ని మోసము చేసి డబ్బులు దోచుకునేటువంటి వాళ్ళు ఎందరో జన్మిస్తారు అని కూడా కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. ఆదోనిలో కప్ప కోడి వలె కూసేను, కన్న కూతుర్ని మానభంగము చేసే తండ్రులు పుట్టుకొచ్చేరు. ఆదోనిలో కప్ప కోడిలాగా అరుస్తుందంట. ఆ తరువాత కూతుళ్లను మానభంగాలు చేసేటువంటి తండ్రులు కూడా జన్మిస్తారు అని కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు బ్రహ్మంగారు. ఇప్పుడు సమాజంలో చూస్తూ ఉంటే కన్న తండ్రులే కొంతమంది కూతుర్ని చెరుస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఇది కూడా జరిగింది. అదేవిధంగా ఆస్తుల కొరకు తండ్రులను చంపు తనయులుందురు. అంటే ఆస్తి కోసము సొంతము తండ్రినే చంపేటువంటి కొడుకులు ఈ కలియుగంలో పుట్టుకొని వస్తారని చెప్పి బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మగవారి పెత్తనం అడగారిపోవును, మహిళా సమాజాలు లేచేను. మగవాళ్ళ పెత్తనం అనేది రోజు రోజుకు దిగజారిపోతుంది, స్త్రీలకు పెత్తనం పెరిగిపోతుంది. స్త్రీలకే సమాజంలో ఆ ప్రభుత్వాల్లో ఎక్కువ గౌరవ మర్యాదలు లభిస్తాయి అని చెప్పి కూడా కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు. నీళ్లతో దీపాలు వెలిగేను, ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేను. నీళ్లతో దీపాలు వెలిగేను అంటే కరెంట్ అన్నమాట. ఇప్పుడు కరెంటుకు మనం నూనె పోయం, ఒత్తి వేయం, అగ్గి వెలిగించం, అయినా కూడా వెలుతురిస్తుంది. అంటే నీళ్ల యొక్క శక్తితోనే కరెంటు అనేది మనకు లభిస్తూ ఉంది. అదేవిధంగా ఎద్దులు గుర్రాలు లేకుండా బండ్లు నడిచేను అంటే ఇప్పుడు ఉన్నటువంటి రైళ్ళు కానీ బస్సులు కానీ అన్ని వాహనాలకు ఎద్దులు మనం కట్టం, గుర్రాలు కట్టం. పూర్వకాలంలో ఎద్దులు గుర్రాలు కడితే మాత్రమే బళ్ళు ముందుకు వెళ్ళేవన్నమాట. అవేవీ లేకుండా బళ్ళు వాటందుకు అవే వెళతాయని చెప్పి కూడా కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు. అదేవిధంగా హంసవాహనమెక్కి ఆకాశ వీధిలో తిరిగెదరు జనులు, బావులు చెరువులు ఎండిపోయి స్వరబుర్రలో నీటితో జీవనాలు జరిగేను. హంసవాహనం ఎక్కి అంటే విమానంలో ఎక్కి జనాలు ప్రయాణం చేస్తారని బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు. చూడండి, విమానం కూడా హంసపక్షిలాగే ఉంటుంది. అది ఏనాడో బ్రహ్మంగారు మనకు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా చెరువులు బావులు ఎండిపోయి స్వరబుర్రలో నీళ్లు తాగెదరు అంటే బోర్ అన్నమాట. బోరు చూస్తే స్వరబుర్రలాగే ఉంటుంది కదా, అందులో నుండి నీళ్లు వచ్చి మనం తాగుతూ ఉన్నాము. ఇలా చక్కగా బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు. ఆ తరువాత పల్లెలన్నీ పట్నాలయ్యేను, నాస్తికవాదులు గురుదూషకులు అధికమయ్యెదరు, కరువు కాటుకాలు అధికమయ్యేను. పల్లెలన్నీ పట్నాలయ్యేనంటే
మదనపల్లి, అది ఒకప్పట్లో పల్లి, ఇప్పుడు పట్టణం అయిపోయిందండి. మనం ఇలా చూసుకుంటూ పోతే ఎన్నో పల్లెలు పట్టణాలుగా మారిపోయాయి. నాస్తికవాదులు, దేవుడే లేదనేటువంటి వాళ్ళు విపరీతంగా కనిపిస్తారు. ఎక్కడున్నాడు దేవుడు చూపించండి, ప్రూఫ్ చూపించండి అనేటువంటి మూర్ఖులు ఎక్కువైపోతారు. అదేవిధంగా గురుదూషకులు, గురువుల్ని దూషించేటువంటి నీచులు ఎక్కువగా పెరిగిపోతారు. కరువు కాటకాలు కూడా అధికమయ్యాను అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో మనకు చెప్పి ఉన్నారు. ఆ తరువాత ఆకాశాన్ని అంటే భవనాలు నిర్మించెదరు, అవి కూలి కొందరు మరణించెదరు. ఆకాశమంత ఎత్తు భవనాల్ని నిర్మించి అవి కూలిపోయి కొందరు చస్తారు అని చెప్పారు. చూడండి, ఇప్పుడు అపార్ట్మెంట్స్ ప్రకారం కొంతమంది 12, 13, 15 అంతస్తులు మేడలు కట్టి అవి సరిగ్గా కాంట్రాక్టర్లు కట్టకుండా కూలి ఎంతోమంది మరణించారు. ఇది ఎన్నో చోట్ల జరిగింది కదా. ధనముతో న్యాయాన్ని కొంటారు, ధర్మదేవత కళ్ళు కట్టేరు, బంగారమే కంటికి కనిపింపక ఇత్తడికి ఆధిక్యం వచ్చేను. ధనముతో న్యాయాన్నే కొంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది లాయర్లని డబ్బులతో కొంటూ ఉన్నారు కదా. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్లే గెలుస్తారన్నమాట కోర్టులో. కాబట్టి ఇది బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు. ధర్మదేవత కళ్ళు కట్టి వ్యవహరించెదరు అంటే కోర్టులో ఉన్నటువంటి ధర్మదేవతకు కళ్ళు కట్టేసే ఆ తర్వాత న్యాయం చేస్తారు అని కూడా బ్రహ్మంగారు చెప్పారు. బంగారమే కంటికి కనిపించక ఇత్తడికి ఆధిక్యం వచ్చాను. బంగారు నగలు పూర్తిగా మాయమైపోయి అందరూ ఇత్తడి నగల్ని వేసుకునేటువంటి రోజులు వస్తాయి. చూస్తుంటే ప్రస్తుత సమాజంలో బంగారం రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది కదండి. మరి కొన్ని రోజులకి బంగారం అనేది మన కంటికి కనిపించకుండా మాయమైపోయి పేదాసాదలందరూ ఇత్తడి నగల్ని వేసుకుంటారు. ఒకరి భార్య మరి ఒకరికి సొంతమయ్యేను, చిన్న వయసునే వెంట్రుకలు తెల్లబడి పసిబాలురకు చూపు నశించును. ఒకరి భార్య ఇంకొకరికి సొంతమైపోయేటువంటి కాలం వస్తుందంట. అదేవిధంగా చిన్న వయసులోని చిన్నపిల్లలకు వెంట్రుకలు తెల్లబడిపోయి కళ్ళు కనిపించకుండా అయిపోతుంది అని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే చాలామంది పిల్లలకు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా అయిపోతూ ఉంటాయి. చూపు మందగిచ్చి 1వ క్లాస్ పిల్లవాడు, 2వ క్లాస్ పిల్లవాళ్ళు కూడా కళ్ళు జోడు వేసుకొని బుక్కులు చదువుతూ ఉంటారు. ఎంత విడ్డూరము! ఇది బ్రహ్మంగారు ఏనాడో మనకు చెప్పి ఉన్నారు. అదేవిధంగా పెనిమిటిని పేరెట్టి పిలిచేరు, తల్లిదండ్రులు చిన్నవారికి భయపడేటువంటి కాలము వచ్చేను. భార్య భర్తను పేరు పెట్టి పిలిచేటువంటి రోజులు వస్తుంది. పూర్వకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కూడా మీ భర్త పేరు ఏమి అంటే చెప్పేవాళ్ళు కాదు, సిగ్గుపడేవాళ్ళు. కానీ ఇప్పుడు సిగ్గేం లేదు కదండి, భర్త పేరు చక్కగా చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులే చిన్నపిల్లలకు భయపడేటువంటి రోజులు వస్తాయి. పూర్వకాలంలో మేము చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూస్తే భయపడేటువంటి వాళ్ళని కొడతారేమో అని. కానీ ఇప్పుడు పిల్లల్ని చూసి తల్లిదండ్రులు భయపడుతూ ఉన్నారు. నాన్న నీకేం తెలియదు, ఊరుకో, డబ్బులు ఇస్తావా లేదా ఆత్మహత్య చేసుకోమంటావా అంటూ బెదిరిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఎవరైనా ఇలా నాన్న ఆత్మహత్య చేసుకోమంటావు, పై చావరా, చస్తే పీడ వదిలిపోయింది అంటే ఊరుకునేటువంటి వాళ్ళము. కానీ ఇప్పుడు వద్దు నాన్న, నువ్వు చావద్దురా, నువ్వు లేకపోతే నేను బతకలేనురా, డబ్బులు ఇచ్చేస్తా అని తల్లిదండ్రులే పిల్లవాళ్లకు భయపడే రోజులు వస్తాయని బ్రహ్మంగారు ఏనాడో చెప్పి ఉన్నారు. అబద్ధాలు, హత్యలు, మానభంగాలు రోజు రోజుకు పెరిగిపోవును, దేవుని సొమ్ము అపహరించువారు ఒత్తురు. అంటే రోజు రోజుకు హత్యలు, అన్యాయాలు పెరిగిపోతాయి. దేవుడి సొమ్ముని సైతము దోచుకునేటువంటి దుర్మార్గులు పుట్టుకొస్తారు. తమకన్నా గొప్పవారు లేరనుచు విర్రవీగెదరు జనులు. ఎవడికి వాడు నాకంటే గొప్పవాడు లేదు అని చెప్పుకొని విర్రవీగుతారంట. వేప చెట్టుకు పాలు కారే రోజులొచ్చేను. ఇది కూడా కొన్ని చోట్ల జరిగిందండి. వేప చెట్టుకు పాలు కారింది. తిరుపతిలో వెంకటేశ్వని గుడి 4 రోజులు పూజ లేక మూతబడేను. ఇది కూడా జరిగింది. మారెమ్మ మనిషితో మాటలాడేను, పంది కడుపున ఏనుగు పుట్టేను. మారెమ్మ మనిషితో మాట్లాడేటువంటి రోజు ఇక రావలసి ఉంది. అదేవిధంగా పంది కడుపున ఏనుగు పుట్టిన సంఘటన కూడా ఒక చోట జరిగింది. మేకపోతు 5 తలలతో జన్మించేను, అప్పుడు రామరామ అనని వారు రాలిపోదురు తెలుసుకోండి. చూడండి, ఒక మేక 5 తలలతో జన్మిస్తుందంట. భగవంతుణ్ణి ధ్యానం చేయకుండా, భగవంతుణ్ణి పూజించకుండా, పెద్దల్ని గౌరవించకుండా, రామనామ ధ్యానం చేయకుండా ఉన్నవాళ్ళు అప్పుడు రాలిపోతారు అని కూడా చెప్పి ఉన్నారు. తిరుపతి యందు తురుకలు పూజారులయ్యెదరు, రక్తపు వాన కురిసేను, అర్ధరాత్రి సూర్యుడు పుట్టెను. ఇవి జరగవలసి ఉందండి. తిరుపతిలో మహమ్మదీయులు పూజారులు అవుతారు, రక్తపు వాన కురుస్తుందంట, అర్ధరాత్రి సూర్యుడు వస్తాడంట.
పట్టపగలే చుక్కలు కనిపించును, నందిలో రాతికోడి కూయును, యాగంటి బసవన్న రంకేయును, చింత చెట్టుకు చేమంతి పూలు పూయును, దేశాలు నీటితో జలప్రళయాలు జరిగి నాశనమగును, ఒక రాత్రి పగలు భూమి మీద నీరే లేకపోవును, గుర్తు తెలియని రోగాలు పుట్టుకు వచ్చును, మందులేని జబ్బులు వచ్చును. చూడండి, హెచ్ఐవి ఎయిడ్స్కి ఇటువంటి రోగాలకి మందులు సాధారణంగా ఇప్పటికీ కొంతమంది కనిపెట్టలేకపోతున్నారు కదండి. అదేవిధంగా గుర్తు తెలియని రోగాలు వస్తాయి అని కూడా చెప్పారు. ఈశాన్య దిక్కులో విషగాలి పుట్టి కోరంగి అను కొత్త జబ్బు ఒకటి వచ్చి 1,00,00,000 మందికి పైగా చచ్చారు. కరోనా కూడా వచ్చింది కదా, 1,00,00,000 మందికి పైన మరణించారు కదా. ఇది కూడా బ్రహ్మంగారు చెప్పి ఉన్నారు. ఈశాన్య దిక్కులో విషగాలి పుట్టేను అంటే భారతదేశానికి ఈశాన్యం వైపే చైనా ఉంది, చైనాలోనే ఆ వైరస్ పుట్టింది అని కూడా మనం ఈ మధ్యనే చూసాం కదా పత్రికల్లో, టీవీల్లో. అదేవిధంగా మలమూత్రాలు కూడా వెలకట్టి చేశారు, నీళ్లను అమ్మెదరు, పాతాళ గంగమ్మ పైకి లేచేను, బెజవాడ కృష్ణానది వరదతో మునిగిపోయాను. పూర్వకాలంలో మలమూత్ర విసర్జన అనేది సంతోషంగా చేసేవాళ్ళు. ఇప్పుడు బస్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ డబ్బు చెల్లిస్తే మాత్రమే మలమూత్ర విసర్జన చేయవచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళి చేస్తారండి. దాన్ని కూడా బ్రహ్మంగారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. నీళ్లను అమ్మెదరు, వాటర్ ట్యాంకులు వచ్చేసాయి కదా, నీళ్లను కూడా వాటర్ బాటిల్స్ ప్రకారము కొనుక్కొని తాగవలసిన రోజులు వస్తాయి. పూర్వకాలంలో ఎక్కడంటే అక్కడ నీళ్లు స్వేచ్ఛగా తాగేవాళ్ళు, ఎవరింటికైనా అడిగి వెళితే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నీళ్లను కూడా వాటర్ క్యాన్సిల్ చేసి అమ్మేస్తున్నారు. పాతాళ గంగమ్మ పైకి లేస్తుంది, బెజవాడ కృష్ణానది వరదతో మునిగిపోతుంది. చూశారు కదండి, బ్రహ్మంగారు చెప్పినటువంటి కాలజ్ఞాన వాక్యాలని కొన్నిటిని తెలుసుకున్నాం కదా. ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని కాలజ్ఞాన వాక్యాలని తెలుసుకుందాము. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.